హిందూ సోదరులు అహర్నిశలు పనిచేస్తూ వీటికి మా గోమాతకి అన్యాయం కాకుండా చూడాలని ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న మెదక్లో కూడా ఇట్లాంటి ప్రయత్నం జరిగితే ఎదుటి వర్గం వారు ఉల్టా మనపై దాడి చేశారు. ఎంత హీనమైన చర్య అంటే మా దేవతగా ఒక లక్ష్మిగా మేము భావించే ఒక గోవుని బలిదానం ఇవన్నీ చూస్తే మేము ఆపుతున్నాం. ఇది ఒకటి మా హిందూ సాంప్రదాయానికి విరుద్ధం. అది కాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఉన్నా కూడా మరి ఇతర పార్టీగా ఉన్న హిందువులు కూడా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క క్రూరమైన చర్యకి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా వాళ్ళ యొక్క సెంటిమెంట్లకు భగ్నం కలిగే విధంగా బిహేవ్ చేస్తున్న అందరికి కూడా ఒక తీవ్రమైన హెచ్చరింపు తెలియజేస్తున్నా. ఎవ్వరు కూడా ఎక్కడ కానీ అన్యాయంగా ఒక గోవుని కోడని బలిచ్చే ప్రయత్నం చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేసినా మా హిందూ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. మరి హిందూ సోదరులందరూ ఉద్యమిస్తే ఎవరు తట్టుకోలేరు. ఏ డిపార్ట్మెంట్ కూడా తట్టుకునే పరిస్థితి ఉండదు.